ఎందుకు సరస్వతి దేవిని వాగ్దేవి అంటారు? ఎందుకు ఆమెను నవరాత్రి 7వ రోజు ప్రత్యేకంగా పూజిస్తారు? బ్రహ్మదేవుడు ఆమెను సృష్టించాడా? లేక ఆమె కారణంగా బ్రహ్మదేవుడికే శాపం వచ్చిందా? ఈ కథ వింటే మీకు ఇప్పటి వరకు తెలియని పురాణ రహస్యాలు ఎన్నో బయటపడతాయి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత డివోషనల్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కథ ప్రారంభిద్దామా? సృష్టి ప్రారంభానికి ముందు విశ్వం నిశ్శబ్దంగా ఉండేది. శబ్దం లేదు, గానం లేదు, జ్ఞానం లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానంలో కళ్ళు మూసుకొని ఒక సృష్టి జ్ఞానం అవసరమని భావించాడు. బ్రహ్మదేవుడు ఇలా అనుకున్నారు, ఇక జగత్ నిలవాలి అంటే జ్ఞానం కావాలి, వాక్కు కావాలి, విద్య కావాలి అని. అప్పుడు బ్రహ్మదేవుడి ముందుకు ఒక శుభ్రమైన తెల్ల వెలుగులో నుంచి చంద్రకాంతులతో వేదికలు పట్టిన ఒక దేవి ప్రత్యక్షమైంది. ఆమె చేతిలో వీణ, మెడలో పుష్పమాలలు, ఒక తెల్ల హంస, జ్ఞానం నిండిన దృష్టి. బ్రహ్మదేవునితో ఆ దేవి మృదువైన స్వరంతో ఇలా అన్నారు, ఓ బ్రహ్మదేవ, నన్ను ఎందుకు ఆహ్వానించావు అని దేవి అడగగా, బ్రహ్మదేవుడు నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని ఆమెను అడిగారు. అప్పుడు ఆమె చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది, నా పేరు సరస్వతి. శబ్దానికి జన్మను ఇస్తాను, జ్ఞానానికి శ్వాసను ఇస్తాను, వాక్కుకు రూపాన్ని ఇస్తాను అని ఇలా చెప్పగా, ఆమె మాట్లాడిన క్షణంలో విశ్వం కంపించింది. పక్షులు గానం చేశాయి, నదులు మ్రోగాయి, గాలి మంత్రంలా వినిపించింది. కానీ మీకు తెలుసా, సరస్వతీదేవి ప్రత్యక్షం కావడం వల్లే బ్రహ్మదేవుడికి వచ్చిన శాపం ఎక్కడ మొదలైంది? ఆ రహస్యం తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం రండి. సరస్వతీదేవి ప్రత్యక్షమైన తరువాతే విశ్వంలో మొదటిసారి శబ్దం పుట్టింది. ఋషులు జపించారు, దేవతలు స్తోత్రాలు పాడారు, నదులు సునాదంతో నాట్యం చేశాయి. కానీ దీని వెనకే ఒక మహారహస్యం దాగి ఉంది. బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని చూసిన ఆశ్చర్యంలో, సరస్వతీదేవి, నీలో ఉన్న ఈ ప్రకాశం ఈ సృష్టిని మించి ఉందని నా మనసు చెబుతోంది అని బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో ఇలా అంటారు. కాలక్రమేణా బ్రహ్మదేవుడు ఆమెపై ఆకర్షితుడవుతాడు. కొంతమంది పురాణాల్లో చెబుతారు, ఆ దివ్య సౌందర్యంపై బ్రహ్ముని మనసు మోహమైంది అని. ఇది గ్రహించిన దేవతలందరూ బ్రహ్మదేవుడు ఈ విధంగా ఆలోచించడం సముచితం కాదు, అతని మనసు ఎందుకు కలుషితమవుతుంది అని అనుకుంటూ ఉంటారు. దీంతో మహర్షులు ఆగ్రహించారు. విష్ణువు, శివుడు కూడా స్పందించారు. భృగు మహర్షి, బ్రహ్మ, జ్ఞానం నిన్ను తీర్పు చేయాలి, కానీ నీవు జ్ఞాన మూలాన్ని ఆకర్షిస్తున్నావు అంటూ కఠిన స్వరంతో ఇలా అంటారు. శివుడు దివ్య స్వరంతో, నీకు లోకాల్లో పూజ ఉండదు, ఆలయాలు ఉండవు, చాలా అరుదుగా మాత్రమే నీ కొరకు గుడులు నిలుస్తాయి అని అంటారు. బ్రహ్మదేవుడికి శాపం అక్కడే మొదలైంది. కానీ ఆ శాపం వెనుక నిజగాథ ఇంకా చాలా మందికి తెలియదు. సరస్వతీదేవి బ్రహ్మదేవునితో ఇలా పలికారు, బ్రహ్మదేవ, జ్ఞానం శరీరానికి కాదు, ఆత్మకు చెందుతుంది. నా సృష్టి లక్ష్యం వాక్కు, విద్య, జ్ఞానం ప్రతి జీవికి ఇవ్వడమే. ఇలా సరస్వతీదేవి బ్రహ్మదేవునితో అన్నారు. ఆమెలో కోపం లేదు, అహంకారం లేదు, కరుణ మాత్రమే ఉంది. కానీ సరస్వతీదేవి యొక్క మాటతో యుద్ధం ఆపిన సంగతి మీకు తెలుసా? ఆ సంఘటనే ఆమెను నవరాత్రి 7వ రోజు ఆరాధించడానికి కారణమైందని చాలా పురాణాలు చెప్తున్నాయి. మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందామా? సరస్వతీదేవి జ్ఞానానికి మాత్రమే కాదు, శాంతి స్వరూపినిగా ఎందుకు పూజింపబడుతుందో చెప్పే సంఘటన ఇది. ఒకసారి కాలనేమి అనే శక్తివంతమైన రాక్షసుడు దేవలోకాలపై దండయాత్ర ప్రారంభించాడు. దేవతలు భయంతో అస్థిరపడిపోయారు. ఇంద్రుడు ఇలా అంటున్నాడు, అతని వాకు మంత్రంలా ఉంది, దాన్ని ఆపలేకపోతున్నాం అని ఇంద్రుడు అన్నాడు. అగస్త్య మహర్షి ఇలా అన్నారు, అతని శక్తికి మూలం జ్ఞానం కాదు, అహంకారం. జ్ఞానాన్ని జయించేది జ్ఞానం యొక్క తల్లి మాత్రమే. దేవతలంతా సరస్వతీదేవిని ప్రార్థించారు. ఆమె హంసపై విరాజిల్లుతూ ప్రత్యక్షమైంది. సరస్వతీదేవి శాంతమైన, శక్తివంతమైన స్వరంతో, యుద్ధం ఆయుధాలతో ఆగదు,
వాక్కుతో ఆపాలి అని సరస్వతీదేవి అన్నారు. కాలనేమి రాక్షసుడు ఎగతాళిగా నేను ఎవరి మాట వినను, నువ్వెవరు అని అన్నాడు. అది విని సరస్వతీదేవి ఇలా అన్నారు, నువ్వు పలికే ప్రతి శబ్దానికి జన్మనిచ్చింది నేనే, నీవు మాట్లాడేది నా అనుగ్రహంతోనే అని సరస్వతీదేవి అన్నారు. ఆ మాట విన్న క్షణంలో రాక్షసుడి గొంతు మూగబోయింది, అతని శక్తి కుంగిపోయింది, ఇక యుద్ధం నిలిచిపోయింది. ఇలా అమ్మవారు శాంత రూపంలోనే విజయాన్ని సాధించారు. అంటూ దేవతలందరూ జయ జయ ధ్వానాలు పలికారు. ఆ రోజును జ్ఞానజయంగా పేర్కొన్నారు. పురాణాల్లో చెబుతారు అదే రోజు నవరాత్రి 7వ తిథి అని. ఈ సంవత్సరం 11 రోజులు వచ్చాయి కాబట్టి ఈ సరస్వతీదేవి అవతారం 8వ రోజున వస్తుంది. సరస్వతీదేవి అనగానే శాంత రూపమే గుర్తుకొస్తుంది. కానీ సరస్వతీదేవి ఎందుకు శక్తి రూపిణిగా కూడా పూజింపబడుతుంది? ఆమెకు చండికా రూపం ఉందని మీకు తెలుసా? ఆ ఆశ్చర్య కథను ఇప్పుడు తెలుసుకుందాం రండి. సరస్వతీదేవి వాక్కు జ్ఞానానికి మాత్రమే కాక అత్యంత శక్తివంతమైన రూపంలో కూడా దర్శనమిస్తారని చాలా మందికి తెలియదు. పురాణాల్లో చెబుతారు భక్తి, జ్ఞానం, శాంతి కలిగిన వారి కోసం మాత్రమే ఆమె చండికా రూపంలో ప్రదర్శిస్తుంది అని. దేవతలు ఇలా అనుకుంటారు, నవదేవతలలో శాంతి దేవత అయిన సరస్వతి కానీ శక్తి చూపిస్తే రాక్షసులు భయపడిపోతారు అని. ఒకసారి భగీరథ మహర్షి అడిగారు, దేవి మీ శాంత రూపం మాత్రమే కాదు శక్తి రూపం ఎందుకు చూపిస్తారు అని. అప్పుడు సరస్వతీదేవి, భగీరథ, జ్ఞానం ఎప్పుడు పాజిటివ్ శక్తి మాత్రమే కాదు, అది చెడు ఉపయోగిస్తే హిరణ్యకశిపుడిని కూడా ఆపాలి. నా చండికా రూపం అహంకారాన్ని ధిక్కరించే రూపం అని సరస్వతీదేవి భగీరథునితో చెప్పారు. పురాణాల ప్రకారం ఈ రూపంలో ఆమె చేతుల్లో వజ్రం, పతంగం, రథాధిపతి, జ్ఞానశక్తి సూచించే పదార్థాలు ఉంటాయి. వశిష్ఠ మహర్షి ఇలా చెప్తారు, నిరుపయోగ జ్ఞానం ఉండకూడదు అని సరస్వతీదేవి శక్తి రూపం మనకు సూచిస్తుంది. జ్ఞానం సద్వినియోగంలో ఉండాలి. ఈ కథ కారణంగా నవరాత్రి 7వ రోజు భక్తులు సుప్రసిద్ధంగా సరస్వతీదేవిని పూజిస్తూ విద్య, జ్ఞానం, వాక్కు, శక్తిని పొందుతారు. వెనులో వింటున్న ప్రతి నాదం మనసులో జ్ఞానదీపం వెలిగిస్తుంది. కానీ ఈ నవరాత్రి రోజుల్లో సరస్వతీదేవి ప్రత్యేకంగా ఎవరు పూజించాలి, ఎక్కడ పూజ చేయాలి, ఏ మంత్రం జపించాలి, ఈ విరాళకరమైన రహస్యం ఇప్పుడు తెలుసుకుందామా? నవరాత్రి 7వ రోజు సరస్వతి దేవిని పూజించడం భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. పురాణాల ప్రకారం విద్యార్థులు, కళాకారులు, కవి, వక్త, జ్ఞానార్థులు వాక్కు శక్తిని పెంచాలనుకునే ప్రతి భక్తులు ఈ రోజున ఆమెను ఆరాధిస్తారు. సరస్వతి దేవితో భక్తుడు ఇలా అన్నాడు, దేవి నన్ను విద్యలో విజయం సాధించేలా చేస్తారా? సరస్వతి దేవి అప్పుడు ఇలా సమాధానం ఇచ్చారు, భక్త, నిజమైన జ్ఞానం కలిగి ఉన్నవారు మాత్రమే విజయం పొందుతారు. త్యాగం, వినయం, క్రమం ఇవి లేని వారికి విజయం లభించదు. నీ ప్రయత్నం నా ఆశీర్వాదంతో పుణ్యం పొందుతుంది చెప్పారు సరస్వతీదేవి. పురాణాల ప్రకారం ఈ రోజున ముఖ్యంగా సాయంత్రం ఒక చిన్న పూజా మండపం ఏర్పరిచి పవిత్ర గంగాజల పువ్వులు, దీపారాధన మరియు విద్య సూచించే వస్తువులు పూజలో ఉంచాలి. వీణ, శ్రవణ గీతాలు ఇంకా సరస్వతీదేవి మంత్రాలు జపించడం అత్యంత శక్తివంతం. సరస్వతి మంత్రం ఓం ఐం హ్రీం సరస్వత్యై నమః. ఈ మంత్రం జపించడం వాక్కు జ్ఞానాన్ని, సృష్టి శక్తిని పెంచుతుంది. ఈ మంత్రం ప్రతి శబ్దాన్ని శక్తిగా మార్చుతుంది. విద్యార్థులు, రచయితలు, కళాకారులు, విద్యా సంపన్నుల వారికి ఇది అదృష్టాన్ని ఇస్తుంది. అందుకే నవరాత్రి 7వ రోజు ప్రత్యేకం. భక్తిభావంతో వ్రతాలు, దీపారాధన, జపం చేసే ప్రతి క్షణం సరస్వతీదేవి సంతృప్తి పొందుతారు. ఆమె ఆశీర్వాదం వ్యక్తిని జ్ఞానదీపంతో నింపుతుంది. ఇది కేవలం ఒక దేవి కథ మాత్రమే కాదు, ఇది ప్రతి భక్తికి జ్ఞాన, శక్తి, వాక్కు, విజ్ఞానం మరియు శాంతిని ఇస్తుంది. సరస్వతీదేవి పూజా విధానం, మంత్రశక్తి, చండికా రూపం ఇవన్నీ మన జీవితాలను మార్చే రహస్య శక్తి కలిగినవి. సరస్వతీదేవి అవతారం రోజున మీరు సరస్వతీదేవిని ఆరాధించిన క్షణంలో మీరు కూడా వాక్కు, జ్ఞానం, శక్తి, లోకంలో విశేష మార్పులను చూడగలరు. ఇది నిజమైన పురాణం. ఇది ప్రతి ఇంట్లో, ప్రతి హృదయం సరస్వతీదేవి ఆశీర్వాదం ఎలా విరాజిస్తుంది అని మనకు చెప్పే కదా.
మీరు కూడా ఈ నవరాత్రి దేవీ శక్తిని పొందాలని, వాక్కు, జ్ఞానం, శక్తిని పొందించుకోవాలని కోరుకుంటే ఈ విధంగా ప్రార్థించండి, దీపారాధన చేయండి, భక్తిభావంతో జపించండి అమ్మవారి మంత్రాన్ని. అప్పుడు నిజంగా జీవితం ఒక కొత్త జ్ఞాన దీపంగా మారుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు అమ్మవారిని ఈరోజు ఏ విధంగా పూజించారో కామెంట్ చేయండి. జ్ఞానం అందరితో పంచుకునేందుకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఆ దేవీ దేవతల కథల కోసం, నిజమైన పురాణ కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ గా వస్తుంది. గుడిలో కంటకుంటున్నట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు. జై సరస్వతీ దేవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.